హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. రైతుల ఖాతాలలోకి 4,000 రూపాయల చొప్పున మనకు పండగ బోనస్ అయితే అందివ్వబోతున్నారు. సో కొంతమందికి 4,000 రూపాయలు అయితే ఖాతాలోకి పడతాయి, మరి కొంతమందికి 2,000 రూపాయలు. సో మొత్తంగా 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి అయితే రాబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత డబ్బులు అనేది పడతాయి, ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయో క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి వస్తే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటుందన్నమాట. సో అందులో భాగంగానే చాలా ప్రాముఖ్యమైన పథకమే ఈ పథకాలన్నింటిలోకల్లా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద ఒక ఏడాదిలో రైతులందరికీ 6,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయడం ఆనవాయితీ. అందులో మొదటి విడతలో 2,000 రూపాయలు, ఇక రెండో విడతలో 2,000 రూపాయల చొప్పున టోటల్గా 3 విడతల్లో 6,000 రూపాయలనైతే రైతుల ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మనకు 2024-25 బడ్జెట్లో కూడా దాదాపు 130,000 కోట్ల రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతుల కోసం కేటాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో రైతులకు ఇప్పటి వరకు 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాలలోకి 17 విడతల డబ్బులను విడుదల చేసింది నరేంద్ర మోడీ సర్కార్. సో నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతకు సంబంధించి ఊహించని శుభవార్తను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దసరా కానుకగా రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 18వ విడత డబ్బులను విడుదల చేసేందుకు అధికారికంగా అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో మనకు అక్టోబర్ 5వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత డబ్బులు పడతాయి. అయితే ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా మన ఖాతాల్లోకి రావాలి అంటే మనం ఖచ్చితంగా ఒక 2 పనులు చేయాల్సి ఉంటుంది. ఈ 2 పనులలో చాలా ప్రాముఖ్యమైనది ఈకేవైసీ నెంబర్ 1. ఈ యొక్క ఈకేవైసీ వచ్చేసి మీ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీరు మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఈ లింక్ అనేది చేసుకోవడాన్నే ఈకేవైసీగా పిలుస్తారు. ఈ యొక్క ఈకేవైసీ మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్లో ఓటీపీ ఆధారంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీరు ఈ యొక్క పీఎం కిసాన్ సైట్కి లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ లింక్ అనేది ఎవరైతే చేసుకోకుండా ఇంకా లేట్ చేస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత డబ్బులు అయితే రావండి. అలాగే అంటే 17వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈకేవైసీ పెండింగ్ అనేది ఎవరికైనా ఉంటే అటువంటి వారికి మాత్రం మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది. సో ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత ఈకేవైసీ కారణంగా డబ్బులు అనేది పొందకుండా ఆగిపోయి ఉంటారో అటువంటి వారు తిరిగి ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా తిరిగి మన యొక్క కేంద్ర ప్రభుత్వం 17వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు, అలాగే 18వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు, టోటల్గా 4,000 రూపాయల వరకు వారి ఖాతాల్లోకి అయితే వేయడం జరుగుతుంది. అలాగే 17వ విడత ఎవరైతే తీసుకుని ఉన్నారో వారికి మాత్రం 18వ విడత మాత్రమే 2,000 రూపాయలు అయితే వస్తాయి. సో ఈ నెల అంటే మనకు అక్టోబర్ 5వ తారీఖు నుండి ఈ డబ్బులందరికీ పడతాయి. దాదాపు ఒక వారం రోజుల పాటు రైతులందరి ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే మనకు క్రెడిట్ అవుతాయి అన్నమాట. సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి గుడ్ న్యూస్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. దాదాపు ఈసారి ఈకేవైసీ కారణంతో 5 నుంచి 6-7 లక్షల మందికి పైగా అనర్హులను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. మీరు ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, మీరు కూడా డబ్బులు అయితే పొందొచ్చు. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు రావన్నమాట.
సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా అయితే జాగ్రత్త పడతారు. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.